పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైన్ల వ్యవస్థ పనిచేసే విధంగా చూడాలని, ఇతర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఇప్పటికే ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఏ విధంగా స్పందించాలన్న అంశంపై దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టనుంది. మాక్ డ్రిల్లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, కాలేజ్ పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. ముఖ్యంగా వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలన్న అంశంపై ఇవాళ కేంద్ర హోంశాఖ రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చూస్తూ ఉన్నాం, నార్మల్గా ఎప్పుడూ లేని విధంగా కేంద్రం ఈసారి మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. యుద్ధ సన్నద్ధతకు సంబంధించి అసలు ఏం జరగబోతోంది, అంటే పాకిస్తాన్ ఏమైనా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతుంది వంశీ. అయితే ఇందులో భాగంగానే అంటే పాకిస్తాన్ పై భారత్లు ప్రతీకార దాడులు చేయవచ్చన్న అంచనాల్లో పాకిస్తాన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పాక్ కూడా తిరిగి దాడులు చేసే అవకాశం ఉంది భారత్ మీద. అందుకే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తుంది. ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శత్రువు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టింది. యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని చెప్పింది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు నవీకరించి వాటిని రిహార్సల్ జరపాలని సూచించింది. ఎయిర్ రైడ్ హెచ్చరికల సైరన్ల పనితీరు పరీక్షించాలని కూడా ఆదేశించింది. మరి ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. మరి దాడిలో 26 మంది చనిపోయారు. దీన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది. మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ వదిలేది లేదు అంటూ చెప్తుంది. మరి ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెడతామని ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ కూడా స్వయంగా ప్రకటించారు.